ఇంట్లో ఫ్యామిలీ అందరూ గూడా పాడుతున్నారు. ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పారు. అండ్ సో మేము హైదరాబాద్‌లో వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు కర్ణాటక సంగీతం మీరు? స్టార్టింగ్ నెల్లూరులోనే, మా ఊర్లోనే శైలజ వాణిశ్రీ గారు అని చెప్పి ఆవిడ దగ్గర స్టార్ట్ చేసాం. కానీ యాజ్ ఇయర్స్ ప్రోగ్రెస్డ్ ఇది ఇంకొంచెం ఒక ఫర్దర్ స్టెప్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి, కాకపోతే ఎలా అని చెప్పి అంటే హైదరాబాద్లో ఆ గురువు గారి పేరు విన్నాం, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు బాగా చెప్తారు అని చెప్పి విన్నాం. కానీ ఎలా, మేము ఉండేదేమో నెల్లూరులో, హైదరాబాద్కి ఎట్లా రావాలి, ఎలా నేర్చుకోవాలి? అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు స్కైప్, జూమ్ అవి. అమ్మను నాన్న ఏమనుకున్నారంటే ఏముంది సండే మనకు ఆఫే కదా, సండే వెళ్ళి హైదరాబాద్లో క్లాస్ చెప్పించుకొని మళ్ళీ మండే బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోదాం. సంగీతం కోసమా? అసలు ఎవరైనా ఇంత రిస్క్ చేస్తారా అసలు? ఇది కూడా ఎట్లా చెయ్యాలా ఇదంతా అని వాళ్ళు దే డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్. వీళ్ళు డెవలప్ అవ్వాలి అంటే మనం చేద్దాము అని చెప్పి అనుకున్నారు. సరే, ఎలా అంటే సాటర్డే నైట్ ట్రైన్ ఎక్కేది, పడుకునేది ట్రైన్లో. సండే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేవాళ్ళం, గురువుగారి క్లాసులు చూసుకునే వాళ్ళం, ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ చార్మినార్లో బ్యాక్